రామాయణము 13వ భాగము బాలకాండము. బహూరి బంది కలాగన సతీబాయే జే బిను కాజా దాహినేహు బాయే పరాహిత హాని లాభ జిన్హా కేరే ఉసారే హరాష బిషాద బసరే హరిహర జస రాకేశ రాహుసే పరా ఆకాశ बटा सहासा बाहु से जे परा दोषा लकाही सहासा की पराहिता कृता जिन्हा के मनामा के तेजा कृसानु रोषा मही शेषा अगा अवगुणा धना धनी धनेसा उदय केतु समाहिता सवाही के कुंभकर्ण సమా సోవత నీకే పరా ఆకాజు లగీతను పరిహారాహి జిమిహిమ ఉపల కృషి దలిగరాహి బంధవు కళా జస శేష సరోష సహాస బదన భరణాయి పరదోష పుని ప్రసవావు పృథురాజ సమన పరాగ సునాయి సహస దశ కాన బహూరి సక్ర సమ బినావావు తేహి సంతత సురానిక హిత జేహి బచన వజ్ర జేహి సదా పియార సాహస నయన పరదోష నిహార. దుష్టులు తమకు అవ్యజ ప్రేమతో హితమును చేకూర్చువానిని సైతము హింసింతురు. ఇతరులకు హాని చేయుటలోనే తమకు లాభము కలదని భావింతురు. ఇతరుల పతనమును జూచి ఆనందింతురు. ఉన్నతిని జూచి దుఃఖపడుదురు. అట్టి దుష్టులకు సైతము నేను సద్భావముతో నమస్కరింతును. వీరు హరిహరుల కీర్తియనిడి పూర్ణచంద్రునికు రాహువు వంటివారు. అనగా హరిహరులను కీర్తించినను దానికి తట్టుకొనలేక ఆ కీర్తించు వారికి విఘ్నములను గూర్తురు. ఇతరులకు కీడు చేయుటలో వీరు సహస్ర బాహువులు. ఇతరుల దోషములను 1000 కన్నులతో వెదకుచుందురు. నీతిని చెడగొట్టు ఈగవలె వీరి మనసులు ఇతరుల హితములను భంగపరుచుటలో నిమగ్నమగుచుండును. వీరు ఇతరులకు తాపమును గూర్చుటలో అగ్ని వంటివారు. క్రోధములో యముని వంటివారు. పాపములు అవగుణములు అనెడి ధనములకు వీరు కుబేరులు. కేతువు వలె అందరి హితములను నాశనము చేయువారు. వీరు నిద్రించుటలో కుంభకర్ణుల గుటయే లోకమునకు మేలు. వడగండ్లు పంటలను పాడు చేసి తాము కూడా కరగిపోయినట్లే వీరు ఇతరులకు కీడు చేయుటకే తమ ప్రాణములు కూడా ఒడ్డెదరు. 1000 నాలుకలతో ఇతరుల దోషములను ఆక్రోశముతో ఎన్ను వీరిని శేషుడని భావించి నమస్కరించెదను. ఇతరుల పాపకృత్యములను గూర్చి 10,000 చెవులతో విందురు. భగవత్కథలను వినుటకై 10,000 చెవులను గోరిన మృదురాజుగా వీరిని భావించెదను. సుధాపాన మద్యపాన ప్రియులైన వీరిని సురానిక దేవతా సమూహ ప్రియుడైన ఇంద్రునిగా భావించెదను. కఠినాతి కఠినమైన వజ్రాయుధమే ఇంద్రునకు ఇష్టము. అట్లే కఠినాతి కఠినములైన పరుష వచనములే వీరికి ఇష్టములు. ఇతరుల దోషములను ఎన్నుటలో వీరు సహస్రాక్షులు. ఉదాసీన అరిమిత హిత సునత జరాహి కళారీతి జాని పాని జుగా జోరి జన బినాతి కరాయి సప్రీతి. దుష్టులు తమ మిత్రుల యొక్క శత్రువుల యొక్క తటస్థుల యొక్క ఉన్నతిని జూచి ఈర్ష్యతో మలమల మాడిపోవుదురు.
వీరి ఈ రీతిని గమనించి వినయములతో ప్రేమతో చేతులు జోడించి వీరికి నమస్కరింతును. మై అపాని దిసి కిన్హా నిహోరా తిన్హా నిజా ఓరన లవూబా బోరా బాయస పలి ఆహి అతి అనురాగ హోయి నీరామిష కబాహుకి కాగా బందావు సంత అసజ్జన చరణ దకాప్రద ఉభయ బీచ కచు భరాన బీచురత ఏక ప్రణ హరిలేహి మిలత ఏక దుఃఖ దారుణ దేహి ఉపాజహి ఏక సంగ జగ మాహి జలజ జోక జీమి గుణ బిలగాహి సుధాసూర సమాసాధు అసాధు జనక ఏక జగ జలది అగాధు బల అనబల నిజ నిజ కరతూతి లహాత సుజస అపలోక విభూతి సుధా సుధాకర సురాసరి సాధు గరల అనల కలిమల సరి వ్యాధు గుణ అవగుణ జానత సభ కోయి జో జేహి భావ నికా తేహి సోయి. ఈ ధర్మం నా ధర్మముగా వారిని నేను ప్రార్థించి తిని, కానీ వారు తమ స్వభావములను మానుకొందురా. కాకులను ఎంతటి తీయని పాయసముతో పోషించినను అవి మాంసమును తినుట మానుకొనునా? నేను సాధువులకును దుష్టులకును నమస్కరింతును. ఉభయులును కష్టపడడి వారే, కానీ వీరి మధ్య మిక్కిలి అంతరము గలదు. సాధువులు మనకు దూరమైనప్పుడు మన ప్రాణములే పోయినట్లగును. దుష్టులు మనకు చేరువైనప్పుడు ఎనలేని బాధ కలుగును. ఏ కాలమునందునైనను సజ్జనులను దుర్జనులను ఈ లోకమున పక్కపక్కనే జన్మించుచుందురు, కానీ వారి వారి స్వభావములు వేరు. కమలములు జలగలు నీటిలోనే పుట్టుచుండును. అమృతము మదిర రెండును సముద్రము నుండియే ఉద్భవించినవే. సజ్జనులను దుర్జనులను వారి వారి కర్మ ఫలములను అనుసరించి కీర్తి అపకీర్తులను పొందెదరు. సాధువుల స్వభావము అమృతము. చంద్రుడు పవిత్ర గంగానది లాంటి వాడు. దుష్టులు స్వభావములు విషము. అగ్ని కలి పాపములతో కూడిన కర్మనాశనది వంటిది. వీరి గుణములను ఎల్లరును ఎరుగుదురు. ఎవరికి నచ్చని వాటిని వారు గ్రహింతురు. బలో బలాయిహి పై లహాయి నీచ ఇహి నీచు సుధ సరాహియా అమరత గరల సరాహియా మీచు. సజ్జనులు మంచినే పట్టుకొందురు, దుర్జనులు చెడును విడిచిపెట్టరు. అమృతము అమర పర్వతమును ప్రసాదించును, విషము మరణముచే సమకూర్చును. ఈ రెండును తమ తమ గుణములకు ప్రసిద్ధములు, దోహదకారులు. కళ అగుణ సాధుగుణ గాహ ఉభయ అపార ఉదాది అవగాహ తేహి తే కచుగుణ దోష బకానే సంగ్రహ త్యాగన వీను పహీజానే బలేవు పోచ సభా విధి ఉపాజాయే గని గుణ దోష భేద బిలాగాయే కహాహి భేద ఇతిహాస పురాణ భీతి ప్రపంచు గుణ అవగుణ సాన దుఃఖ సుఖ పాప పుణ్య దినారాతి సాధు అసాధు సుజాతి కుజాతి ధనావ దేవ ఉచ ఊరు ఉచ ఆరు నీచు అమీయ సజీవను మహారు మీచు మాయ బ్రహ్మ జీవ జగదీశ లచ్చి అలాచి
రంక అవనీస కాశీ మగ సురాసరి క్రమనాస మరు మారవ మహీదేవ నరక అనురాగ బిరాగ నిగమాగమ గుణ దోష విభాగ. దుర్జనులు పాపకృత్యములను దోషములను, సజ్జనులు సద్గుణములను తెలిపెడి కథలు సముద్రముల వలె అపారములు అగాధములు. ఇందులో సజ్జనుల గుణములు దుర్జనుల దోషములను వర్ణింపబడినవి. ఏలననగా వారి తారతమ్యములను గుర్తింపనిదే సుగుణములను గ్రహించుటకును దుర్గుణములను నివారించుటకును సాధ్యము కాదు. గుణదోషములు రెండును బ్రహ్మ సృష్టిలోని భాగములే. వేదములు వాటి తారతమ్యములను వేరువేరుగా స్పష్టముగా విశదీకరించెను. వేదములతో పాటు ఇతిహాస పురాణాదులు కూడా బ్రహ్మ సృష్టి గుణ దోషముల సమ్మేళనమని వక్కాణించెను. ఇట్టి వైరుధ్యములు ఈ సృష్టిలో అనంతములు. సుఖ దుఃఖములు, పుణ్య పాపములు, దీవరాత్రములు, మంచి చెడులు, సుజాతి కుజాతులు, దేవ దానవులు, ఉచ్చ నీచములు, అమృత విషములు, జనన మరణములు, బ్రహ్మ మాయలు, ఈశ్వర జీవులు, సంపదలు, దారిద్రములు, రాజు పేదలు, కాశీ మగధలు, గంగా కర్మ నాశన నదులు, మర్వర మళవ దేశములు, బ్రాహ్మణుడు కసాయివాడు, స్వర్గ నరకములు, వైరాగ్యానురాగములు మొదలగునవే ఈ వైవిధ్యములను ప్రబల నిదర్శనములు. వేద సహస్రములు వీటి మంచి చెడులను వివరించినవి.